హలో ఆల్. ఈ వీడియోలో డోస్ మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ అయితే బాగుంది. మూవీ రన్ టైం అయితే 2 hours 20 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక హాస్పిటల్ అయితే వర్క్ చేస్తుంటాడు. ఆ హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ అయితే అనుమాన స్థితిలో చనిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు ఆ పేషెంట్స్ ఎందుకు చనిపోతున్నారు, అది నార్మల్ డెత్ లేక ఎవరన్నా మర్డర్ చేస్తున్నారా, ఆ కేసు ఎలా సాల్వ్ అయింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ డోస్ అనే మూవీ. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ భయ్య. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. ఇంట్రెస్టింగ్ అనిపించింది, బట్ ప్రెజెంట్ చేసిన విధానం చాలా బోరింగ్ గా చాలా స్లోగా ఉంటుంది. తెలిసిందే కదా మలయాళం మూవీస్ అంటే ఏం చేస్తారో, స్టార్టింగ్ నుంచి సెటప్ చేసుకోవాలి, చివరి వరకు సెటప్ చేయాలి, లాస్ట్ లో ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ చేయాలి. ఇదే ఫార్మాట్ లో ఈ సినిమా కూడా ఉంటుంది అనమాట. బట్ ఆ సెటప్ అంతా కూడా చాలా బోరింగ్ గా వెళ్తుంది. స్టార్టింగ్ ఒక అరగంట ఇంట్రెస్టింగ్ గా నేను కూడా చూసా, ఓకే బాగుంది అనిపించింది ఇంట్రెస్టింగ్ గా ఒక అరగంట పాటు. దాని తర్వాత ఇంటర్వెల్ కూడా సెటప్ రివీల్ చేయరు. ఇంటర్వెల్ కూడా ఇంకా సెటప్ లోనే ఉంటుంది బండి మొత్తం కూడా. దాని తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటది, లాస్ట్ వరకు జరుగుతూనే ఉంటుంది. ఆ లాస్ట్ ట్విస్ట్ మనం గెస్ చేయకూడదని చెప్పేసి ఎన్ని రకాలుగా మోసం చేయాలంటే అన్ని రకాలుగా మోసం చేస్తారన్నమాట. అంటే వేరే క్యారెక్టర్స్ మీద అనుమానం వచ్చేలాగా, ఆ మిస్టరీని సాల్వ్ చేయకుండా వేరే క్యారెక్టర్స్ మీద డౌట్ వచ్చేలా క్రియేట్ చేస్తూనే ఉంటారు లాస్ట్ వరకు కూడా. సో ఆ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే నాకు వర్కౌట్ అవ్వలేదు. అది కొంచెం నాకు ప్రాబ్లమేటిక్ గా అనిపించింది. ఎందుకంటే ఇంకెన్ని సినిమాలు తీస్తారు ఇదే టైప్ లో, లాస్ట్ వరకు మిస్టరీని హోల్డ్ చేసి లాస్ట్ లో ట్విస్ట్ రివీల్ చేయడం అనేది, ఆ ట్విస్ట్ వర్కౌట్ అవుతుంది, ఓకే కాదనట్లేదు. బట్ ఇంకెంతకాలం లాస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలు వచ్చే ట్విస్ట్ కోసం 2 గంటలు ఓపిక్ గా చూడాలంటే నాకు చిరాకు వస్తుంది బ్రో. సేమ్ ఇదే ఫార్మాట్ లో ఉంటుంది ఈ మూవీ కూడా. పైగా లాస్ట్ ట్విస్ట్ వర్కౌట్ అయ్యాక క్లైమాక్స్ అన్నా బాగుందా అంటే ఆ క్లైమాక్స్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. ట్విస్ట్ అయితే వర్కౌట్ అయింది, బట్ క్లైమాక్స్ ఇచ్చిన విధానం అయితే అస్సలు నచ్చలేదు. నాకు చాలా వరస్ట్ గా అనిపించింది యాక్చువల్లీ ఆ ఎండింగ్ అదంతా కూడా. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ ఆర్డ్ గా అనిపించాయి, అంత సూపర్ గా అయితే ఏం లేవు. హీరో వైఫ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అండ్ అలాగే అరుంధతి క్యారెక్టర్ ఒకటి, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ ఓకే అనిపించింది, అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదు. టెక్నికల్లీ విజువల్లీ పర్లేదు సినిమా. మొత్తం మూవీ అంతా కూడా మాక్సిమం ఒకే లొకేషన్ లో జరుగుతుంది. సో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఏముండదు, ఒక నార్మల్ సెటప్ కాబట్టి పెద్ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకోవాల్సిన విషయం ఏం లేదు. మరి మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే 2-3 మూమెంట్స్ ఉంటే స్కిప్ చేసుకుంటే సరిపోద్ది భయ్యా. పెద్ద అడల్ట్ కనెక్ట్ అయితే ఏం లేదు. ఓకే, మీకు కనుక చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది, తెలుగు డబ్బింగ్ బాగుంది, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. నాకైతే బిలో యావరేజ్ మూవీ అని చెప్తా. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.